సంఘ బహిష్కరణ చేసేవాళ్ళు. రాష్ట్ర బహిష్కరణకి ఎలిజిబుల్ అయిన వ్యక్తులు వీళ్ళు. ఈ లెటర్లో మీరు ఒకసారి చూస్తే ఎంత అబద్ధాలు రాసేస్తున్నా అంటే 15,000 కేజీల నెయ్యి తయారీకి 3,75,000 లీటర్ల పాలు అవసరం అవుతాయండి. వీటి నుంచి నెయ్యిని సేకరించాలి. దీనికి 37,000 ఆవులకు మంచి గడ్డి దాణాలు ఇవ్వలేదని సర్టిఫికేషన్ ఇస్తున్నాడు. 1-2 కాదు, 37,000 అటు గడ్డే పెట్టలేదు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ వచ్చాయి, డీవియేషన్ అయిపోయింది అని జస్టిఫికేషన్ ఇవ్వడం అనేది ఒక కరుడు గట్టిన నేరస్తుడు, ఉగ్రవాది అయిన వ్యక్తికి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. జస్టిఫికేషన్, క్రైమ్ జరిగింది, తప్పు జరిగింది, సెంటిమెంట్ దెబ్బతినింది, ఏం చేయాలి? అపాలజీ చెప్పాలి బేషరతుగా. దానిపైన ప్రజలు క్షమిస్తారా లేదా అది వేరే విషయం. నువ్వు అది చెప్పకుండా ఇలాంటివన్నీ చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. అన్ని ప్రాంతాల్లో ఉండే ఆవుకు ఒకటే సమస్య అనమాట, గడ్డి సమస్య క్రియేట్ చేశాడు. వాళ్ళు ఎవడు దానా వేయనట్టు, వాళ్ళు పెట్టినట్టు, వాళ్ళు సరిగా మేపనట్టు. ఇది కాకుండా ఇంకొక పక్కన మనం చూస్తూ ఉంటే ఇవన్నీ లేనిది ఉన్నట్టు చెప్పడం, అబద్ధాలు చెప్పడం. ఇక్కడ 6వ పేజీలో మీరు చూస్తే ఒకసారి, ది టెస్టింగ్ ల్యాబ్స్ హ్యావ్ బీన్ స్ట్రెంగ్థెన్. ది టీటీడీ has associated with the CFTRI, Central Food Technology Research Institute, to strengthen the testing process. Further, the TTD has initiated so and so measure. అంటే CFTRI అసలు ఏమీ లేదు. మన వాళ్ళు ఫుడ్ టెక్నాలజీకి CFTRIలో పనిచేసిన ఒక వ్యక్తి రిటైర్ అయితే అతను తీసుకొని టెస్టింగ్ పెట్టుకున్నారు. వాళ్ళతో అసోసియేషన్ పెట్టుకొని మేము పనిచేస్తున్నామని తప్పుడు చెప్పే పని. అంటే ఒక ప్రధానమంత్రికి రాసే లెటరు బాధ్యత లేకుండా రాయడం, రాసి ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఎంత టూ మచ్ అంటే, ఈ పేరా చూసినప్పుడు, సార్ ఐ వుడ్ లైక్ టు పాయింట్ అవుట్ అనదర్ ఇష్యూ దట్ ఎక్స్పోజెస్ ది ఇన్సిన్సియర్ అండ్ కొలజియస్ యాటిట్యూడ్ ఆఫ్ మిస్టర్ నాయుడు. From the facts that we have made public, it appears that samples from a ghee tanker that had reached Tirumala 12th July 24 had appeared to be questionable quality and could not pass the 3 tests. On examination, and samples of the same were sent to the NDDB Calf laboratory on 17th July 24, and the findings of the analysis were reported on 23rd July 24. It is crucial to note that the ghee allegedly adulterated was rejected and not allowed to enter the premises of the TTD. ముందు వచ్చిన 4 ట్యాంకర్లు ఎక్కడ పోయినాయండి? ఎవడో వాడు. అంటే అబద్ధాలు చెప్పడానికి కూడా హద్దే లేకుండా మహాడేస్తున్నాడు. ఒక ప్రధానమంత్రికి రాస్తున్నావు, ఒక బాధ్యత కలిగిన ప్రధానమంత్రి, నువ్వు ఒక ఎమ్మెల్యేవి, ఒక మాజీ ముఖ్యమంత్రివి, బాధ్యత లేదండి. రాసేటప్పుడు 4 ట్యాంకర్లు వచ్చాయి, 4 ట్యాంకర్లు చెప్పారు, చెప్పినా వినలేదు, డౌట్ వచ్చింది, ఎన్డీడీబీ పంపించారు, ఎన్ఏఎల్ అక్రిడిటేషన్ చేశారు, చేసిన తర్వాత ఎస్టాబ్లిష్ చేశారని చెప్పినా మళ్ళా ఇది మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. హౌఎవర్ మిస్టర్ నాయుడు యాక్టింగ్ విత్ టోటల్ డిస్రిగార్డ్ టు స్ట్రాంగ్ రిలీజియస్ సెంటిమెంట్. నాకు రిలీజియస్ సెంటిమెంట్ లేదు, ఈయనకి రిలీజియస్ సెంటిమెంట్ ఉంది. రాముడి తల తీసేస్తే నేను అక్కడ ఏం జరిగిందో కనుక్కొని ప్రొటెస్ట్ చేద్దామని వెళితే రామతీర్థం నా మీద కేసులు పెట్టి పోనీయకుండా చేశారు. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు మీరు చేసి, దేవుళ్లపైన దాడులు చేసి, అడ్డొచ్చిన వాళ్ళపైన కేసులు పెట్టి ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ ఇంకోటి రాస్తాడు నా మీద, the inaction of Mr. Naidu for the period of 2 months conveys that he did not believe that the ghee was adulterated physically
with animal fat, and the finding of questionable quality was made in the process of routine checks as per the protocol. Totally confused. ఈ లెటర్ చదివితే అతనే ఎన్నో కాంట్రడిక్షన్స్ రాసుకునే పరిస్థితికి వచ్చారు. ఫోర్ ది అలిగేషన్ మేడ్ బై మిస్టర్ నాయుడు ఈజ్ ప్యూర్లీ అన్ ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ అండ్ బ్లాటెంట్ లై మేడ్ టు ది పీపుల్ పొలిటికల్ నీడ్స్, పొలిటికల్ ఎండ్స్. అంటే ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఒక పద్ధతి లేకుండా అనేదానికి ఇవన్నీ ఉదాహరణలు. ఫైనల్గా మీరు ఒకసారి చూస్తే ఇతని బిహేవియర్ చూస్తే నా మీద ప్రధానమంత్రి రాసిన దాంట్లో, సార్ మిస్టర్ నాయుడు ఏ పెథలాజికల్ అండ్ హ్యాబిచువల్ లయర్ యాజ్ స్టాప్డ్ సో లో స్టూపిడ్ సో లో as to seriously hurt the beliefs of crores of people purely for political object. నాకేం పొలిటికల్ ఆబ్జెక్ట్ ఏంటి? 93% గెలిపించారు, అందరం గెలిచాం, 100 రోజులు కూడా కాలేదు. His actions have indeed lowered not only the stature of the chief minister but that of everyone in public life, and also sanctity of the world renowned TTD and its practices. Sir, the entire country looks to you at this crucial juncture. It is very imperative that Mr. Naidu be reprimanded in severest way for his shameless act of spreading lies and the truth be brought to light. Sir, this would help allay the suspicious that Naidu has created the minds of the crores of Hindu devotees and restored their faith in the sanctity of the TTD. అంటే ప్రధానమంత్రి సర్టిఫికేట్ ఇచ్చేసేయాలి, నువ్వేం చేయలేదా, నువ్వు బాగా చేసావు, ప్రసాదంలో అనిమల్ ఫ్యాట్ కలిపిన పర్వాలేదు, నువ్వు గొప్పవాడని చెప్పి ప్రధానమంత్రి. అంటే ఏంటి ఇది, యాటిట్యూడ్ ఏంటి? ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇలాంటి వాళ్ళతో రాజకీయం చేయడం, ఇలాంటి పొలిటికల్ పార్టీలు ఉంటే అలాంటి పొలిటికల్ పార్టీలతో సమాధానం చెప్పడం కూడా జాతికి అవమానం. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. సిగ్గు ఎగ్గు లేకుంటే భయం లేకుంటే ఏమనుకుంటారో చీకొడతారేమో జరిగింది. ఎవ్రీబడి తిన్నవాళ్ళ ప్రసాదాన్ని తిన్నవాళ్ళకు మర్చిపోతారండి? ఆ భోజనం తిన్నవాడు ఇప్పటికి కూడా గుర్తుపెట్టుకున్నారు. దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారండి. ఆడవాళ్ళని ఇష్ట ప్రకారం తొయ్యడం ఒకటి కాదు, ఇష్టానుసారంగా జరిగే పరిస్థితి వచ్చింది. ఇది ఒక విధంగా చెప్పాలంటే భగవంతుడికి తెలుసు ఇవన్నీ. వెంకటేశ్వర స్వామికి ఆయన కాపాడుకోగలుగుతాడు. ఆయన పవిత్రతను ఎవ్వడూ మలినం చేయలేదు. మనం మలినం చేస్తున్నాం అనుకుంటే ఆ మలినం చేయాలనే ప్రయత్నం చేసే ఎవరైనా సరే పనిష్మెంట్ తీసుకోవాల్సిందే. దాంట్లో నాకు ఏం సెకండ్ థాట్స్ లేవు. కానీ ఒక ప్రభుత్వ అధినేతగా ఒక ప్రభుత్వం చేయవలసిన బాధ్యత అది వెంకటేశ్వర స్వామి మా దగ్గర చేపిస్తున్నాడు. అందుకని 2 రోజులు నేను అన్నీ స్టడీ చేశాను. ఈఓ దగ్గర నుంచి రిపోర్ట్ తెప్పించాం. 3-4 టైమ్స్ మేము మీటింగ్లు పెట్టుకున్నాం. నేను కేంద్రంలో ఉండే మంత్రులు కానీ వాళ్ళతో కూడా మాట్లాడాను. అదే సమయంలో ఇక్కడుండే మిత్రపక్షాలతో మాట్లాడాను. అటు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారితో, బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పురంధేశ్వరితో ఇద్దరితో మాట్లాడాను. మాట్లాడినాక ఒక కన్క్లూషన్కి వచ్చాం. ఈ యొక్క టెంపుల్ యొక్క పవిత్రత కాపాడడం మా అందరి బాధ్యత. ఎలాంటి లోటు రానియమని దేవుని పైన నమ్మకం ఉండే ప్రతి ఒక్క భక్తులకి హామీ ఇస్తున్నాం. జరిగిన అపచారానికి, అపవిత్రతకి మేమందరం ఈ విధంగానే బాధపడుతున్నాం, క్షోభ అనుభవిస్తున్నాం. కానీ ఎలాంటి చిన్న నిర్లక్ష్యం లేకుండా
దీన్ని టోటల్గా ప్రక్షాళన చేసి మళ్ళీ పవిత్రతను కాపాడి మళ్ళీ ఆ దేవుడికి పూర్వ వైభవం తేవడానికి, మనం పూర్వ వైభవం తేవడానికి కాదు, ఆయనే ఆ పూర్వ వైభవం కాపాడుకుంటాడు. మన వంతు మనమందరం కూడా నిమిత్త మాత్రులుగా ఏం చేయాలనో అది చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే టీటీడీ 2 పార్ట్లు ఇక్కడ. టీటీడీ ఇప్పటికే ఒక ఆగస్టు 15న అంటే బ్రహ్మోత్సవాలకు మునిపే ఒక పవిత్ర యాగం చేస్తారు. తెలుసో తెలియకో ఎక్కడైనా తప్పులు జరుగుంటే ఆ తప్పులన్నీ క్షమించమని భగవంతుని కోరుకుంటూ ఆ యాగం చేస్తారు. 3 days చేస్తారు. ఆ యాగం చేశారు. అప్పటికే ఏవైతే ఏఆర్ కంపెనీ నుంచి, నేను చెప్పిన కంపెనీ నుంచి వచ్చినటువంటి గీ వచ్చింది, వాడేశారు. అది వారు చెప్పింది నాకు మార్నింగ్. అది వాడిన తర్వాత ఇవి శాంపుల్స్ పంపించారు, కంట్రోల్ చేశారు. కానీ ఇది వచ్చింది కాబట్టి నిన్న ఆగమ సలహా మండలి మీటింగ్ పెట్టుకున్నారు. చాలా సుదీర్ఘంగా చర్చించారు. ఆలయ ప్రోక్షణపై ఏం చేస్తే బాగుంటుందో సుదీర్ఘంగా చర్చలు జరిగి వాళ్ళందరూ అనుకున్నది పవిత్ర ఉత్సవాల్లో దోషాలు తొలగిపోయినా ఇప్పుడు శ్రవణం వల్ల అంటే వినడం వల్ల వెలుగు చూసిన అంశాల వల్ల ఇతర దోషాలు తొలగిపోయేందుకు శాంతి హోమం నిర్వహించాలని వాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. దీనికి రేపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు శాంతి హోమం, పంచగవ్య ప్రోక్షణ ఇది నిర్వహిస్తున్నారు. శ్రీవారి ఆలయంలో బంగారు బావి వద్ద గల యాగశాలలో శాంతి హోమం ఒక పూట నిర్వహిస్తూ వాస్తు పంచగవ్య ప్రోక్షణ చేపట్టి గోవు పాలు, గోమూత్రం, గోవు నెయ్యి, గోవు పెరుగు, గోవు పేడతో ఆరాధన చేసి ఆలయంలో అక్కడుండే దీంతో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రోక్షణ గావిస్తే శుద్ధి అవుతుందని ఆగమ సలహా మండలి నిర్ణయించారు. ఆ ప్రకారం రేపు ఒక్కరోజు 6 నుంచి 10 గంటల వరకు ఈ శాంతి హోమం, పంచగవ్య ప్రోక్షణ ఈ కార్యక్రమాన్ని చేస్తారు. అదే మరిగా అన్ని టెంపుల్స్లో కూడా ఎండోమెంట్స్ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు. ఒక సాంప్రదాయం ప్రకారం వాళ్ళ ఆగమ శాస్త్రం ప్రకారం ఆ టెంపుల్స్లో కూడా ఎప్పటికప్పుడు ఎలాంటి యాగాలు చేస్తారు. ఒకవేళ ఎవరైనా కానీ అక్కడ కూడా చేయకపోయి ఉంటే అవన్నీ కూడా చేసి పవిత్రతను కాపాడే విధంగా అన్ని టెంపుల్స్లో చేయమంటున్నాం. అన్ని టెంపుల్స్లో కూడా ఒకసారి వెరిఫై చేసుకొని మనం వాడే ముడి సరుకులన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదో చూసుకొని అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మినిస్టర్ గారికి నిన్న మొన్న ఆదేశాలు ఇచ్చాం. ఆయన కూడా వర్కౌట్ చేస్తున్నాడు. ఆయన వర్కౌట్ చేసి అన్ని టెంపుల్స్ కూడా ఈ సాంప్రదాయాలు కంప్లీట్ చేస్తాం. రెండవది, ఒక ఐజీ స్థాయి ఆఫీసర్ ఆధ్వర్యంలో ఐజీ అండ్ అబౌవ్ ఒక సిట్ వేస్తాం, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మొత్తం ఇవన్నీ కూడా దర్యాప్తు చేసి కారణాలు, జరిగిన అపవిత్రం, మిస్యూజ్ ఆఫ్ పవర్ ఇవన్నీ కూడా అనలైజ్ చేసి గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ ఇస్తారు. దానిపైన గవర్నమెంట్ చాలా కఠినంగా యాక్షన్ తీసుకొని తద్వారా భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఏమేం చేయాలనో అవన్నీ చేస్తాం. దెర్ ఇస్ నో కాంప్రమైజ్. ఎవ్వరు కూడా ప్రజల మనోభావాలతో ఆడుకోవడానికి ఎవ్వరికి రైట్ లేదు. ప్రతి ఒక్క టెంపుల్కి, ప్రతి ఒక్క దేవాలయానికి కొన్ని ఆచారాలు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి. అవన్నీ గౌరవించే బాధ్యత మనకందరికీ ఉంది. ఎవరైనా గౌరవించకపోతే పగడ్బందీ చట్టం ద్వారా మళ్ళీ దీన్ని తీసుకొస్తాం. అదే మరి చేసిన తప్పుల్ని పనిష్ చేస్తూనే భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఏం చేయాలో అవన్నీ చేయడం కోసం ముందుకెళ్తాం. ఇంకొక పక్కన ఏ ప్రార్థనా మందిరాల్లో కానీ ఒక మతం అని కాదు, అక్కడంతా కూడా ఆ మతం వాళ్ళే ఉండాలి, ఆ మతం వాళ్ళే మేనేజ్మెంట్ మీద ఉండాలి.
ఆ మతం మీద నమ్మకం ఉండేవాళ్ళే ఆ మేనేజ్మెంట్ ఇష్యూస్ అన్ని హ్యాండిల్ చేయాలి. అందులో నేరస్తులు కానీ సంఘ విద్రోహ శక్తులు కానీ అలాంటి లేకుండా వెరిఫై చేసుకుంటాం మేనేజ్మెంట్ బోర్డులు వేసేటప్పుడు. ఇవన్నీ కూడా తీసుకొచ్చి సాంప్రదాయాలకు అనుగుణంగా ఇవన్నీ తీసుకొస్తాం. అదే సమయంలో అక్కడ పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి మేనేజ్మెంట్స్ దగ్గర నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఒక దేవాలయాలే కాదు, మసీదులు కానీ, ప్రార్థనాలయాల్ని, చర్చెస్ కానీ అన్ని దిక్కల ఇది పాటిస్తాం. అందరం కూడా మత సామరస్యాన్ని కాపాడుకోవాలి. వేరే మతస్థులకు అనవసరంగా ఇబ్బందులు కలిగించే విధంగా ఎవ్వరూ ప్రొవోక్ చేయడానికి వీలు లేదు. అది కూడా తీసుకొస్తాం. అవసరమైతే ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తాం, దాన్ని అమలు చేస్తాం. అదే మరిగా అన్ని దేవాలయాల్లో నేను ఇంత పనిపై చెప్పాను, ఈ ప్రోక్షణ శుద్ధి కార్యక్రమాలు చేస్తారని అవి కూడా చేస్తారు. ఇంకొక పక్కన మొత్తం దేవాలయాల నిర్వహణపై ఇప్పటికే ఆగమ శాస్త్ర ప్రకారం పనిచేస్తారు. వాళ్ళకు ఒక్కొక్క టెంపుల్కు కొన్ని శాస్త్రాలు ఉంటాయి. వైష్ణవ టెంపుల్స్ ఒక పద్ధతి ఉంటుంది, అదే మాదిరిగా శైవ టెంపుల్స్ ఇంకో విధంగా ఉంటుంది. అవన్నీ కూడా వర్కౌట్ చేస్తారు. ఇవన్నీ ఒక కమిటీ వేసి అడ్మినిస్ట్రేషన్, ఆగమ శాస్త్రం తెలిసిన వాళ్ళతో కమిటీ వేసి ఇప్పుడు జరిగేటి కరెక్ట్గా జరుగుతున్నాయో లేదో చూసుకుంటూనే దీనిపైన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ తయారు చేసి మళ్ళా ఒకసారి అప్డేట్ చేసుకొని ఇది తూచా తప్పకుండా అమలు చేయడానికి భద్రత కానీ, ఇంకొక పక్కన అక్కడ ఉండే సాంప్రదాయాలు కానీ ఇవన్నీ చేయడానికి ముందుకు తీసుకెళ్తాం. అందులో వైదిక, ధార్మిక, ఆగమ పండితులు కూడా ఉంటారు. వీళ్ళందరూ కూర్చొని ఆ టెంపుల్కి ఒక విధి ఉంటుంది కాబట్టి అన్ని టెంపుల్స్ పరిగణలో తీసుకొని రిపోర్ట్ ఇస్తారు, దాన్ని అమలు చేస్తాం. అదేవిధంగా ఇంకో పక్కన అన్ని టెంపుల్స్లో కూడా మహిళల్ని గౌరవించే విధంగా ఏం చేయాలో దాన్ని కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం. ఆ గౌరవించే విధంగా అవసరమైతే ప్రత్యేకమైన క్యూలా ఏమేం చేయగలుగుతా ఆ కొండే పరిస్థితులు దాంట్లో కూడా కమిటీకి ఇచ్చి అవి కూడా రికమెండేషన్లు ఇవ్వమంటాం. ఒక ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం మహిళలు కూడా ఇచ్చే విధంగా కొన్ని యాక్షన్లు తీసుకుంటాం. ఇవన్నీ తీసుకొని రేపటి నుంచి మనోభావాలు దెబ్బతిన్న హిందువులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదే మరి ఈ మనోభావాల గురించి మాట్లాడిన ఇతర మతస్థులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు జరిగింది ఒక అపచారం. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పి దాన్ని ఎవ్వరు కూడా రెక్టిఫై చేయలేరు. ఏదైతే ఈ టెంపుల్స్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నింటికంటే చాలా టెంపుల్స్ ఉన్నాయి మన దగ్గర, అన్నింటికంటే ఒక పెద్ద టెంపుల్, అందరూ కూడా ఆరాధించే దేవుడుండే టెంపుల్. దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిన సమయంలో గత పాలకుల నిర్లక్ష్యం వల్ల, నిర్లక్ష్యమే కాదు అధికార దుర్వినియోగం వల్ల అడుగడుగునా సెంటిమెంట్స్ దెబ్బతింటూ వచ్చాయి. కానీ అధికార మతంతో ఉన్నప్పుడు ఎవరూ దాన్ని చెప్పలేకపోయారు. చెప్పినా అణగదొక్కే ప్రయత్నం చేశారు. అలాంటి ప్రయత్నాలు చేసి ఇష్టానుసారంగా దాన్ని ఒక వ్యాపార సంస్థగా, రాజకీయ పునరావాస కేంద్రంగా వీళ్లకు కావలసిన పనులు చేయించుకోవడానికి ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చారు. దానివల్లనే ఈరోజు జరిగి ఈ పరిస్థితికి వచ్చింది. చాలామంది నా దగ్గరికి వచ్చి బాధపడ్డారు, ఆవేదన చెందారు. నేను అపోజిషన్ ఒకటి చెప్పారు, ఒక విధంగా కాదు జరిగిన అపచారాలని. ఏదైనా మళ్ళీ మీ మనోభావాలను కాపాడే బాధ్యత భగవంతుడి తరపున మేము తీసుకుంటున్నాం, కాపాడుతాం. భవిష్యత్తులో ఇలాంటివి ఏవి పునరావృతం కాకుండా ముందుకు తీసుకుపోయే విధంగా కార్యక్రమాలు చేపడతాం. వర్కౌట్ చేస్తాం. అన్నీ కూడా దాని టైం చూసుకొని టర్మ్స్ అండ్ కండిషన్లో విల్ పుట్ ఇట్. చాలా ఒకటి రెండు కాదు, దేవునికి అపచారం చేయాలని ఆ రోజు మీరు చూస్తే
పింక్ డైమండ్. వెంకటేశ్వర స్వామి దగ్గర లేని డైమండ్ ఉందని ఈ బ్యాచ్ అంతా మా ఇల్లు రీడ్ చేయాలి అని చెప్పితే ఇది వెంకటేశ్వర స్వామికి పరువుకు సంబంధించిన విషయం, క్రెడిబుల్కి విశ్వసనీయతకు సంబంధించిన విషయం అని ఆ రోజు 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తే వీళ్ళు ప్రభుత్వం వస్తానే పింక్ డైమండ్ లేదు కాబట్టి మేము కేసు విత్డ్రా చేసుకునే పరిస్థితికి వచ్చాను. అది ప్రైవేట్ కేసు ఉంది అంటే ఎంత అప్రతిష్ట అండి ఇది. బాధ్యత లేదా మీకు? అంటే మీరు ఏమి చేసినా జరిగిపోతుందని మీకు ఒక ధీమానా, లేకుంటే గర్వమా, లేకుంటే మేము ఎవడు ఏమీ చేయలేడు మేము అతీతులమనే ఇదే మీకు అహంభావమా? ఏమనుకుంటున్నారు మీరు? సమాధానం చెప్పమంటున్నా వీటన్నిటికీ. ఇలాంటి 1-2 కాదు, చాలా ఇష్టానుసారంగా చేశారు. అక్కడ వేసిన వ్యక్తులు కూడా వీళ్ళకి ఎంత దరిద్రంగా తయారైపోయారంటే దరిద్రంగా తయారైపోయి చాలామంది తిరుమలకు రావాలంటేనే ఇష్టం లేకుండా నిలిచిపోయే పరిస్థితికి వచ్చారు. దేవుని మీద ఇష్టం ఉంది కానీ అక్కడ పోతే ఈ అపవిత్రత చూడలేము, భరించలేమని రావడం మానేసి ఇంట్లోనే దేవునికి పూజ చేసుకునే పరిస్థితికి వచ్చారు. అలాంటి పరిస్థితులు క్రియేట్ చేశారు. అవన్నీ ఇప్పుడు చక్కదిద్దాం. ఒక పద్ధతి ప్రకారం మేనేజ్మెంట్ ఉంటుంది, అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం అదే పందాలు. అంటే మనకి ఏమైందంటే పెరిగిన తర్వాత ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని నిర్వహించడం ఒక ఆస్పెక్ట్ అయితే ఇవన్నీ తయారు చేయాలంటే కూడా చాలా సమస్యలు ఉంటాయి. దశల వారీగా చేసినప్పుడు మళ్ళీ మెయింటైన్ చేయాలి కదా. అది మెయింటైన్ చేయాలంటే కూడా దేవునికి సేవలు చేయాలి, ఇవన్నీ కూడా చేయాలి కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఏదైనా పవిత్రంగా జరగడానికి ఒక పవిత్ర భావంతో వచ్చి పనిచేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు అవకాశం ఇస్తే దేవుని మీద భక్తి భయం ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఉన్నప్పుడు ఒకటి పెట్టాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. పుట్టపర్తి సాయిబాబా దగ్గరికి డాక్టర్స్ వస్తారు. 15 రోజులు 1 నెల హాస్పిటల్లో పనిచేసి ఆయన దర్శనం చేసుకొని వెళ్తారు. అదే మాదిరిగా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చేవాళ్ళు తిరుపతిలో సిమ్స్లో పనిచేసి ఒక 15 డేస్ అక్కడి నుంచి దేవుని దర్శనం చేసుకుని పోతే ప్రజాసేవ దేవుని సేవ 2 అవుతాయని, మాధవ సేవ మానవ సేవ 2 అవుతాయని పెట్టాం. అలాంటివి చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. మీరు ఒకసారి చూస్తే అక్కడ వాలంటీర్స్ని చూసుంటారు మీరు. ఆ వాలంటీర్స్కి రాష్ట్రం మొత్తం పోటీ ఉంది. దేవుని దగ్గర దేవుని సేవలో ఆ పేరు కూడా ఇది ఉంది, వెంకటేశ్వర స్వామికి సేవ చేసే వాళ్ళందరి పేరు శ్రీవారి సేవకులు. ఆ కార్యక్రమంలో వాళ్ళు ఎంత ఇన్వాల్వ్ అయి పనిచేస్తున్నారంటే ఒక భక్తిభావం, ఒక డివోషన్, డెడికేషన్, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సాయిబాబా చనిపోయి చాలా రోజులైనా 30,000 మంది ఆల్ ఓవర్ ది వరల్డ్ వాలంటీర్స్ ఉన్నారు స్వచ్ఛందంగా పనిచేయడానికి. అలాంటి వారి సేవలు మనం ఉపయోగించుకుంటే అన్ని కార్యక్రమాలు కూడా సుజావుగా జరుగుతాయి. అసలు దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు వస్తే ఇట్లే ఉంటాయి. ఇక్కడ బేసిక్గా మనకు కావాల్సిన దేవుడి మీద నమ్మకం లేదు వీళ్ళకి. నమ్మకం లేకపోతే దూరంగా ఉండండి. మీకు ప్రజాస్వామ్యంలో ఓటేశారని చెప్పి దేవుని పైన పెత్తనం చేయడానికి మీరెవరండి? అది ఒక భక్తుడికి అడుగుతాను నేను, నువ్వెవరివి, నీకేంటి సంబంధం? నేను ఇంతవరకు ఎప్పుడైనా మీరు చూడండి, ఎప్పుడు పోయినా కూడా నేను క్యూ లైన్లోనే వెళ్తాను. మాజీ ముఖ్యమంత్రిగా డైరెక్ట్గా పోయే అవకాశం ఉంది, నేను వెళ్ళను. నాకు అదొక భక్తి, దేవుని మీద ఒక నమ్మకం, విశ్వాసం. అందుకే చెప్పాను, నేను ఏ పని చేసినా ఆయన ఒకసారి తలుచుకొని చేస్తాను. ఓకే, నేను మనిషిని, కానీ ఆయన తలుచుకుంటే నాకు ఒక ధైర్యం, ఆయన మాట కింద నేను చేసినట్టు అవుతుంది. చాలామంది అమలు చేస్తూ ఉంటాం, అది తప్పులేదు. ఒక్కొక్కరు నమ్మకాలు బట్టి ముందుకెళ్తారు. బట్ మత సామరస్యాన్ని కాపాడుతాం. మత సామరస్యాన్ని కాపాడుతామంటే మనం ఏమీ విశ్వాసమే లేదని కాదు.
దట్ ఇస్ వేర్ ఐఎమ్ సేయింగ్. అంటే నేను ఏమంటానంటే ఆయన దేవుణ్ణి దర్శించుకోవచ్చు, దేవుడి మీద నమ్మకం ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. నమ్మకం ఉందని డిక్లరేషన్ నాకు కాదు, సాంప్రదాయ ప్రకారం ఎండోమెంట్కి ఏమన్నా ట్రస్టీకి ఇమ్మంటున్నాం. ట్రస్టీకి ఇవ్వడం నీకు బాధ్యత లేదా? ఆ సాంప్రదాయాలను గౌరవించకపోతే నువ్వు ఎందుకు పోవాలి? నీకు అధికారం ఇచ్చింది ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చారు, కానీ సాంప్రదాయాలకు విరుద్ధంగా పనిచేయమని మీకు అధికారం ఇవ్వలేదు. యూ మస్ట్ నో దాట్. అది అడిగితే బూతులు తిట్టారు. ఇంకా ఏ ఎక్స్టెంట్కి పోయారంటే, ఏంటయా హనుమాన్కి చేయి నరికేస్తే ఏమైంది? బొమ్మే కదా. బొమ్మ అండి హనుమాన్, వెంకటేశ్వర బొమ్మ అండి. రాములు వారి తల తీసేస్తే ఏముంది? ఇంకొక విగ్రహం పెట్టుకోవచ్చు కదా. ఎందుకు వీళ్ళంతా వారు చేస్తున్నారంటే మీకు అంత ఇదండి. ఏ టెంపుల్ అయినా మనోభావాలు లేవండి. రథాలు పోతే, ఆ కొండ సింహాలు పోతే ఏముంది ఇంకోటి చేయించుకో. ఆ రథం కాలిపోతే ఏమైంది? కాలిపోయింది, తేనెటీగలు వచ్చాయి. అంటే అంత రెక్లెస్ సమాధానాలు. ఈ పోర్ట్లో అగ్ని ప్రమాదం జరిగితే జరిగింది, ఏం జరగదా? ఇది నిర్లక్ష్యంగా ప్రవర్తించిన తీరు ఈరోజు సెంటిమెంట్స్ని దెబ్బతీసే పరిస్థితి వచ్చింది. సెంటిమెంట్సే కాదు, అందరి మనోభావాలు బాగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. దట్ ఈస్ వేర్ వీఆర్ టుడే. అందుకే నేను ఈ బాధపడుతూ చెప్తున్నా, ప్రతి ఒక్కరూ కూడా మనం భగవంతుడిని క్షమాపణ కోరాల్సిన అవసరం ఉంది. మనం అందరం ఉండి భగవంతుడికి అపచారం జరగకుండా కాపాడలేకపోయామనేది, మనందరం నివారించలేకపోయామనేది క్షమాపణ కోరుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా భగవంతుడే చూసుకుంటాడు, అది వేరే విషయం. కానీ మనందరి బాధ్యత, ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే ఆయన పైన నమ్మకం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి క్షమాపణ కోరుకోవాల్సిన. ఇంకా ఇలాంటి వాళ్ళు ఉండి ఎదురుదాడి చేసే వాళ్ళు ఉన్నారంటే ఇంకా భగవంతుడే దానికి సాక్షి. నేను వెరీ క్లియర్ అన్నట్టు. ఏ మతమైనా సరే, ఎవరైనా సరే, దానికి తప్పలేదు. నీకు ఏ నమ్మకం అది చేసుకో, నేను ఎప్పుడు కాదన్నా. కానీ ఇలాంటి దౌర్జన్యాలు చేసి, ఎదురుదాడులు చేసి, ఇష్టానుసారంగా అబద్ధాలు చెప్పి, అబద్ధాలని నిజాలుగా నమ్మించాలని ప్రయత్నం చేయడం స్వామి ద్రోహం. ఐఎమ్ వెరీ క్లియర్. థ్యాంక్ యూ. దానిపైన no responsible individual should make such shocking accusations having the potential to seriously disparage the integrity and sanctity of a world-renowned organization such as the TTD and hurt the sentiments of crores of people on the basis of an inconclusive finding, let alone a politician like Mr. Chandrababu Naidu. అంటే what are you talking? నువ్వేమి చేసినా, ఎంత అపవిత్రం చేసినా ప్రజలు అందుకే షాకింగ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇలాంటి తెలుసుంటే అది కూడా వచ్చేది కాదు. సంఘ బహిష్కరణ చేసేవాళ్ళు, రాష్ట్ర బహిష్కరణకి ఎలిజిబుల్ అయిన వ్యక్తులు వీళ్ళు. ఈ లెటర్లో మీరు ఒకసారి చూస్తే ఎంత అబద్ధాలు రహేస్తున్నా అంటే 15,000 కేజీల నెయ్యి తయారీకి 3,75,000 లీటర్ల పాలు అవసరం అవుతాయండి. వీటి నుంచి నెయ్యిని సేకరించాలి. దీనికి 37,000 ఆవులకు మంచి గడ్డి దాణాలు ఇవ్వలేదని సర్టిఫికేషన్ ఇస్తున్నాడు. 1-2 కాదు, 37,000 అటు గడ్డే పెట్టలేదు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ వచ్చాయి, డీవియేషన్ అయిపోయింది అని జస్టిఫికేషన్ ఇవ్వడం అనేది, ఒక కరుడు గట్టిన నేరస్తుడు, ఉగ్రవాది అయిన వ్యక్తికి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. జస్టిఫికేషన్. క్రైమ్ జరిగింది, తప్పు జరిగింది, సెంటిమెంట్ దెబ్బతినింది, ఏం చేయాలి? అపాలజీ చెప్పాలి బేషరతుగా. దానిపైన ప్రజలు క్షమిస్తారా లేదా అది వేరే విషయం. నువ్వు అది చెప్పకుండా
ఇలాంటివన్నీ చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. అన్ని ప్రాంతాల్లో ఉండే ఆవుకు ఒకటే సమస్య అనమాట, గడ్డి సమస్య క్రియేట్ చేశాడు. వాళ్ళు ఎవడు దానా వేయనట్టు, వాళ్ళు పెట్టినట్టు, వాళ్ళు సరిగా మేపనట్టు. ఇది కాకుండా ఇంకొక పక్కన మనం చూస్తూ ఉంటే ఇవన్నీ లేనిది ఉన్నట్టు చెప్పడం, అబద్ధాలు చెప్పడం. ఇక్కడ 6వ పేజీలో మీరు పోయి చూస్తే ఒకసారి, ది టెస్టింగ్ ల్యాబ్స్ హ్యావ్ బీన్ స్ట్రెంగ్థెన్. ది టీటీడీ హెస్ అసోసియేటెడ్ విత్ ద CFTRI, Central Food Technology Research Institute, to strengthen the testing process. Further, the TTD has initiated so and so measure. అంటే CFTRI అసలు ఏమీ లేదు. మన వాళ్ళు ఫుడ్ టెక్నాలజీకి CFTRIలో పనిచేసిన ఒక వ్యక్తి రిటైర్ అయితే అతను తీసుకొని టెస్టింగ్ పెట్టుకున్నారు. వాళ్ళతో అసోసియేషన్ పెట్టుకొని మేము పనిచేస్తున్నామని తప్పుడు చెప్పే పని. అంటే ఒక ప్రధానమంత్రికి రాసే లెటరు బాధ్యత లేకుండా రాయడం, రాసి ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఎంత టూ మచ్ అంటే, ఈ పేరా చూసినప్పుడు, సార్ ఐ వుడ్ లైక్ టు పాయింట్ అవుట్ అనదర్ ఇష్యూ దట్ ఎక్స్పోజెస్ ది ఇన్సిన్సియర్ అండ్ కొలజియస్ యాటిట్యూడ్ ఆఫ్ మిస్టర్ నాయుడు. From the facts that we have made public, it appears that samples from a ghee tanker that had reached Tirumala 12th July 24 had appeared to be questionable quality and could not pass the 3 tests. On examination, and samples of the same were sent to the NDDB Calf laboratory on 17th July 24, and the findings of the analysis were reported on 23rd July 24. It is crucial to note that the ghee allegedly adulterated was rejected and not allowed to enter the premises of the TTD. ముందు వచ్చిన 4 ట్యాంకర్లు ఎక్కడ పోయినాయండి? ఎవడో వాడు. అంటే అబద్ధాలు చెప్పడానికి కూడా హద్దే లేకుండా మహాడేస్తున్నాడు. ఒక ప్రధానమంత్రికి రాస్తున్నావు, ఒక బాధ్యత కలిగిన ప్రధానమంత్రి, నువ్వు ఒక ఎమ్మెల్యేవి, ఒక మాజీ ముఖ్యమంత్రివి, బాధ్యత లేదండి. రాసేటప్పుడు 4 ట్యాంకర్లు వచ్చాయి, 4 ట్యాంకర్లు చెప్పారు, చెప్పినా వినలేదు, డౌట్ వచ్చింది, ఎన్డీడీబీ పంపించారు, ఎన్ఏఎల్ కండిషన్ చేశారు, చేసిన తర్వాత ఎస్టాబ్లిష్ చేశారని చెప్పినా మళ్ళా ఇది మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. హౌఎవర్ మిస్టర్ నాయుడు యాక్టింగ్ విత్ టోటల్ డిస్రిగార్డ్ టు స్ట్రాంగ్ రిలీజియస్ సెంటిమెంట్స్. నాకు రిలీజియస్ సెంటిమెంట్ లేదు, ఈయనకి రిలీజియస్ సెంటిమెంట్ ఉంది. రాముడి తల తీసేస్తే నేను అక్కడ ఏం జరిగిందో కనుక్కొని ప్రొటెస్ట్ చేద్దామని వెళితే రామతీర్థం నా మీద కేసులు పెట్టి పోనీయకుండా చేశారు. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు మీరు చేసి, దేవుళ్ల పైన దాడులు చేసి, అడ్డొచ్చిన వాళ్ళ పైన కేసులు పెట్టి ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ ఇంకోటి రాస్తారు నా మీద, the inaction of Mr. Naidu for the period of 2 months conveys that he did not believe that the ghee was adulterated physically with animal fat, and the finding of questionable quality was made in the process of routine checks as per the protocol. Totally confused. ఈ లెటర్ చదివితే అతనే ఎన్నో కాంట్రడిక్షన్స్ రాసుకునే పరిస్థితికి వచ్చారు. ఫోర్ ది అలిగేషన్ మేడ్ బై మిస్టర్ నాయుడు ఈజ్ ప్యూర్లీ అన్ ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ అండ్ బ్లాటెంట్ లై మేడ్ టు ది పీపుల్ పొలిటికల్ నీడ్స్, పొలిటికల్ ఎండ్స్. అంటే ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఒక పద్ధతి లేకుండా అనేదానికి ఇవన్నీ ఉదాహరణలు. ఫైనల్గా మీరు ఒకసారి చూస్తే ఇతని బిహేవియర్ చూస్తే, నా మీద ప్రధానమంత్రి రాసిన దాంట్లో, సార్ మిస్టర్ నాయుడు ఏ పెథలాజికల్ అండ్ హ్యాబిచువల్ లయర్ హ్యాస్ స్టాప్డ్ సో లో
has to seriously hurt the beliefs of crores of people purely for political object. నాకేం పొలిటికల్ ఆబ్జెక్ట్ ఏంటి? 93% గెలిపించారు, అందరం గెలిచాం, 100 రోజులు కూడా కాలేదు. His actions have indeed lowered not only the stature of the chief minister, but that of everyone in public life, and also sanctity of the world-renowned TTD and its practices. Sir, the entire country looks to you at this crucial juncture. It is very imperative that Mr. Naidu be reprimanded in severest way for his shameless act of spreading lies and the truth be brought to light. Sir, this would help allay the suspicious that Naidu has created the minds of the crores of Hindu devotees and restored their faith in the sanctity of the TTD. అంటే ప్రధానమంత్రి సర్టిఫికేట్ ఇచ్చేసేయాలి, నువ్వేం చేయలేదా, నువ్వు బాగా చేసావు, ప్రసాదంలో అనిమల్ ఫ్యాట్ కలిపిన పర్వాలేదు, నువ్వు గొప్పవాడని చెప్పి ప్రధానమంత్రి. అంటే ఏంటి ఇది, యాటిట్యూడ్ ఏంటి? ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇలాంటి వాళ్ళతో రాజకీయం చేయడం, ఇలాంటి పొలిటికల్ పార్టీలు ఉంటే అలాంటి పొలిటికల్ పార్టీలతో సమాధానం చెప్పడం కూడా జాతికి అవమానం. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. సిగ్గు, ఎగ్గు, లేకుంటే భయం, లేకుంటే ఏమనుకుంటారో, చీకొడతారేమో జరిగింది. ఎవ్రీబడి తిన్నవాళ్ళ ప్రసాదాన్ని తిన్నవాళ్ళకు మర్చిపోతారండి? ఆ భోజనం తిన్నవాడు ఇప్పటికి కూడా గుర్తుపెట్టుకున్నారు. దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారండి. ఆడవాళ్ళని ఇష్ట ప్రకారం తొయ్యడం ఒకటి కాదు, ఇష్టానుసారంగా జరిగే పరిస్థితి వచ్చింది. ఇది ఒక విధంగా చెప్పాలంటే భగవంతుడికి తెలుసు ఇదన్నీ, వెంకటేశ్వర స్వామికి. ఆయన కాపాడుకోగలుగుతాడు. ఆయన పవిత్రతను ఎవ్వడూ మలినం చేయలేదు. మనం మలినం చేస్తున్నాం అనుకుంటే ఆ మలినం చేయాలనే ప్రయత్నం చేసే ఎవరైనా సరే పనిష్మెంట్ తీసుకోవాల్సిందే. దాంట్లో నాకు ఏం సెకండ్ థాట్స్ లేవు. కానీ ఒక ప్రభుత్వ అధినేతగా ఒక ప్రభుత్వం చేయవలసిన బాధ్యత, అది వెంకటేశ్వర స్వామి మా దగ్గర చేపిస్తున్నాడు. అందుకని 2 రోజులు నేను అన్నీ స్టడీ చేశాను. ఈఓ దగ్గర నుంచి రిపోర్ట్ తెప్పించాం. 3-4 టైమ్స్ మేము మీటింగ్లు పెట్టుకున్నాం. నేను కేంద్రంలో ఉండే మంత్రులు కానీ వాళ్ళతో కూడా మాట్లాడాను. అదే సమయంలో ఇక్కడుండే మిత్రపక్షాలతో మాట్లాడాను. అటు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారితో, బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పురంధేశ్వరితో, ఇద్దరితో మాట్లాడాను. మాట్లాడినాక ఒక కన్క్లూషన్కి వచ్చాం. ఈ యొక్క టెంపుల్ యొక్క పవిత్రత కాపాడడం మా అందరి బాధ్యత. ఎలాంటి లోటు రానియమని దేవుని పైన నమ్మకం ఉండే ప్రతి ఒక్క భక్తులకి హామీ ఇస్తున్నాం. జరిగిన అపచారానికి, అపవిత్రతకి మేమందరం ఈ విధంగానే బాధపడుతున్నాం, క్షోభ అనుభవిస్తున్నాం. కానీ ఎలాంటి చిన్న నిర్లక్ష్యం లేకుండా దీన్ని టోటల్గా ప్రక్షాళన చేసి మళ్ళీ పవిత్రతను కాపాడి మళ్ళీ ఆ దేవుడికి పూర్వ వైభవం తేవడానికి, మనం పూర్వ వైభవం తేవడానికి కాదు, ఆయనే ఆ పూర్వ వైభవం కాపాడుకుంటాడు. మన వంతు మనమందరం కూడా నిమిత్త మాత్రంగా ఏం చేయాలనో అది చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే టీటీడీ 2 పార్ట్లు ఇక్కడ. టీటీడీ ఇప్పటికే ఒక ఆగస్టు 15న అంటే బ్రహ్మోత్సవాలకు మునిపే ఒక పవిత్ర యాగం చేస్తారు. తెలుసో తెలియకో ఎక్కడైనా తప్పులు జరుగుంటే ఆ తప్పులన్నీ క్షమించమని భగవంతుని కోరుకుంటూ ఆ యాగం చేస్తారు. 3 days చేస్తారు. ఆ యాగం చేశారు. అప్పటికే
ఏవైతే ఏఆర్ కంపెనీ నుంచి నేను చెప్పిన కంపెనీ నుంచి వచ్చినటువంటి గీ వచ్చింది వాడేశారు. అది వారు చెప్పింది నాకు మార్నింగ్. అది వాడిన తర్వాత ఇవి శాంపుల్స్ పంపించారు, కంట్రోల్ చేశారు. కానీ ఇది వచ్చింది కాబట్టి నిన్న ఆగమ సలహా మండలి మీటింగ్ పెట్టుకున్నారు. చాలా సుదీర్ఘంగా చర్చించారు. ఆలయ ప్రోక్షణపై ఏం చేస్తే బాగుంటుందో సుదీర్ఘంగా చర్చలు జరిగి వాళ్ళందరూ అనుకున్నది పవిత్ర ఉత్సవాల్లో దోషాలు తొలగిపోయినా ఇప్పుడు శ్రవణం వల్ల అనంటే వినడం వల్ల వెలుగు చూసిన అంశాల వల్ల ఇతర దోషాలు తొలగిపోయేందుకు శాంతి హోమం నిర్వహించాలని వాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. దీనికి రేపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు శాంతి హోమం, పంచగవ్య ప్రోక్షణ ఇది నిర్వహిస్తున్నారు. శ్రీవారి ఆలయంలో బంగారు బావి వద్ద గల యాగశాలలో శాంతి హోమం ఒక పూట నిర్వహిస్తూ వాస్తు పంచగవ్య ప్రోక్షణ చేపట్టి గోవు పాలు, గోమూత్రం, గోవు నెయ్యి, గోవు పెరుగు, గోవు పేడతో ఆరాధన చేసి ఆలయంలో అక్కడుండే దీంతో పాటు మితర ప్రాంతాల్లో ప్రోక్షణ గావిస్తే శుద్ధి అవుతుందని ఆగమ సలహా మండలి నిర్ణయించారు. ఆ ప్రకారం రేపు ఒక్కరోజు 6 నుంచి 10 గంటల వరకు ఈ శాంతి హోమం, పంచగవ్య ప్రోక్షణ ఈ కార్యక్రమాన్ని చేస్తారు. అదే మరి అన్ని టెంపుల్స్లో కూడా ఎండోమెంట్స్ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు. ఒక సాంప్రదాయం ప్రకారం వాళ్ళ ఆగమ శాస్త్రం ప్రకారం ఆ టెంపుల్స్లో కూడా ఎప్పటికప్పుడు ఎలాంటి యాగాలు చేస్తారు. ఒకవేళ ఎవరైనా కానీ అక్కడ కూడా చేయకపోయి ఉంటే అవన్నీ కూడా చేసి పవిత్రతను కాపాడే విధంగా అన్ని టెంపుల్స్లో చేయమంటున్నాం. అన్ని టెంపుల్స్లో కూడా ఒకసారి వెరిఫై చేసుకొని మనం వాడే ముడి సరుకులన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదో చూసుకొని అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మినిస్టర్ గారికి నిన్న మొన్న ఆదేశాలు ఇచ్చాం. ఆయన కూడా వర్కౌట్ చేస్తున్నాడు. ఆయన వర్కౌట్ చేసి అన్ని టెంపుల్స్ కూడా ఈ సాంప్రదాయాలు కంప్లీట్ చేస్తాం. రెండోది, ఒక ఐజీ స్థాయి ఆఫీసర్ ఆధ్వర్యంలో ఐజీ అండ్ అబౌవ్ ఒక సిట్ వేస్తాం, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మొత్తం ఇవన్నీ కూడా దర్యాప్తు చేసి కారణాలు, జరిగిన అపవిత్రం, మిస్యూజ్ ఆఫ్ పవర్ ఇవన్నీ కూడా అనలైజ్ చేసి గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ ఇస్తారు. దానిపైన గవర్నమెంట్ చాలా కఠినంగా యాక్షన్ తీసుకొని తద్వారా భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఏమేం చేయాలనో అవన్నీ చేస్తాం. దెర్ ఇస్ నో కాంప్రమైజ్. ఎవ్వరు కూడా ప్రజల మనోభావాలతో ఆడుకోవడానికి ఎవ్వరికి రైట్ లేదు. ప్రతి ఒక్క టెంపుల్కి, ప్రతి ఒక్క దేవాలయానికి కొన్ని ఆచారాలు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి. అవన్నీ గౌరవించే బాధ్యత మనకందరికీ ఉంది. ఎవరైనా గౌరవించకపోతే పగడ్బందీ చట్టం ద్వారా మళ్ళీ దీన్ని తీసుకొస్తాం. అదే మరి చేసిన తప్పుల్ని పనిష్ చేస్తూనే భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఏం చేయాలో అవన్నీ చేయడం కోసం ముందుకెళ్తాం. ఇంకొక పక్కన ఏ ప్రార్థనా మందిరాల్లో కానీ ఒక మతం అని కాదు, అక్కడంతా కూడా ఆ మతం వాళ్ళే ఉండాలి. ఆ మతం వాళ్ళే మేనేజ్మెంట్ మీద ఉండాలి. ఆ మతం మీద నమ్మకం ఉండేవాళ్ళే ఆ మేనేజ్మెంట్ ఇష్యూస్ అన్ని హ్యాండిల్ చేయాలి. అందులో నేరస్తులు కానీ సంఘ విద్రోహ శక్తులు కానీ అలాంటి లేకుండా వెరిఫై చేసుకుంటాం బోర్డు మేనేజ్మెంట్ బోర్డులు వేసేటప్పుడు. ఇవన్నీ కూడా తీసుకొచ్చి సాంప్రదాయాలకు అనుగుణంగా ఇవన్నీ తీసుకొస్తాం. అదే సమయంలో అక్కడ పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి మేనేజ్మెంట్స్ దగ్గర నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఒక దేవాలయాలే కాదు, మసీదులు కానీ, ప్రార్థనాలయాల్ని, చర్చెస్ కానీ అన్ని దిక్కల ఇది పాటిస్తాం. అందరం కూడా మత సామరస్యాన్ని కాపాడుకోవాలి. వేరే మతస్థులకు అనవసరంగా ఇబ్బందులు కలిగించే విధంగా ఎవ్వరూ ప్రొవోక్ చేయడానికి వీలు లేదు. అది కూడా తీసుకొస్తాం. అవసరమైతే ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తాం, దాన్ని అమలు చేస్తాం. అదే మరిగా అన్ని దేవాలయాల్లో
నేను ఇంత పనిపై చెప్పాను. ఈ ప్రోక్షణ శుద్ధి కార్యక్రమాలు చేస్తారు, అవి కూడా చేస్తారు. ఇంకొక పక్కన మొత్తం దేవాలయాల నిర్వహణపై ఇప్పటికే ఆగమ శాస్త్ర ప్రకారం పనిచేస్తారు. వాళ్ళకు ఒక్కొక్క టెంపుల్కు కొన్ని శాస్త్రాలు ఉంటాయి. వైష్ణవ టెంపుల్స్ ఒక పద్ధతి ఉంటుంది, అదే మాదిరిగా శైవ టెంపుల్స్ ఇంకో విధంగా ఉంటుంది. అవన్నీ కూడా వర్కౌట్ చేస్తారు. ఇవన్నీ ఒక కమిటీ వేసి అడ్మినిస్ట్రేషన్, ఆగమ శాస్త్రం తెలిసిన వాళ్ళతో కమిటీ వేసి ఇప్పుడు జరిగేటి కరెక్ట్గా జరుగుతున్నాయో లేదో చూసుకుంటూనే దీనిపైన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ తయారు చేసి మళ్ళా ఒకసారి అప్డేట్ చేసుకొని ఇది తూచా తప్పకుండా అమలు చేయడానికి భద్రత కానీ, ఇంకొక పక్కన అక్కడ ఉండే సాంప్రదాయాలు కానీ ఇవన్నీ చేయడానికి ముందుకు తీసుకెళ్తాం. అందులో వైదిక, ధార్మిక, ఆగమ పండితులు కూడా ఉంటారు. వీళ్ళందరూ కూర్చొని ఆ టెంపుల్కి ఒక విధి ఉంటుంది కాబట్టి అన్ని టెంపుల్స్ పరిగణలో తీసుకొని రిపోర్ట్ ఇస్తారు, దాన్ని అమలు చేస్తాం. అదేవిధంగా ఇంకో పక్కన అన్ని టెంపుల్స్లో కూడా మహిళల్ని గౌరవించే విధంగా